కాపు యువకుడు గాదె సాయికృష్ణ లాకప్ డెత్ మరవక ముందే విజయవాడ పోలీస్ కమిషనరేట్లో మరో వ్యక్తి మిస్ కలకలం రేపుతోంది. పోలీసుల అదుపులోకి వెళ్లిన తర్వాత ఆచూకీ తెలియటం లేదంటూ కుటుంబ సభ్యులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యవహారంపై దాఖలైన హెబియస్ కార్పస్ పిటిషన్ ఇవాళ విచారణకు రానుంది. విజయవాడ పోలీస్ కమిషనరేట్ పరిధిలో మరో వ్యక్తి మిస్సింగ్ కలకలం రేపుతోంది. మొగిలిచెర్లకు చెందిన యేసుబాబును గత నెల 17న ఓ కేసు విచారణ నిమిత్తం జగ్గయ్యపేట పోలీసులు అదుపులోకి తీసుకెళ్లారు. అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన ఆచూకీ తెలియడం లేదని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. పోలీసులను పలుమార్లు సంప్రదించినా సరైన సమాచారం ఇవ్వలేదని వాపోతున్నారు. యేసుబాబును కోర్టు ముందు హాజరుపరచాలని, ఆయన ఆచూకీ వెల్లడించాలని కోరుతూ మేనమామ పల్లెపోగు శివయ్య ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. విచారణ పేరుతో యేసుబాబు భార్య, అత్తను కూడా పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లి వేధింపులకు గురి చేస్తున్నారని కుటుంబ సభ్యులు పిటిషన్లో పేర్కొన్నారు. ఈ పిటిషన్ను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇవాళ విచారణకు తీసుకోనుంది. పోలీసుల అదుపులోకి వెళ్లిన వ్యక్తి అదృశ్యమయ్యాడన్న ఆరోపణలపై కోర్టు ఎలాంటి ఆదేశాలు జారీ చేస్తుందనే అంశంపై ఆసక్తి నెలకొంది. యేసుబాబు ఆచూకీ, పోలీసుల చర్యలపై హైకోర్టు విచారణ కీలకంగా మారింది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.